ఈరోజు ఎక్కువగా విశ్వాసీలు పడిపోతున్నారంటే వాళ్ళలో ఏ బలహీనత ఉన్నాయి దానివల్ల పడిపోతున్నారు. ప్రతి ఒక్కళ్ళకి ఒక బలహీనత ఉంటుంది. ఎవరికి కోపము, ఎవరికి అబద్ధం చెప్పడము, లేకపోతే సడన్గా కొట్లాడాలు, లేకపోతే ఒక పైసా అంటే ఒక డబ్బుల గురించి ఒక ఆశ, ఆస్తిపస్తి ఆశ, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి తినాలి, అంటే రకరకాల ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనత వల్ల సైతాను కింద పడిస్తుంది. అది మనం సరి చేసుకోవాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఈ భూమికి వచ్చారు మన గురించి. మంచి బట్టలు కూడా లేకుండా యేసు ప్రభు సేవ చేశారు. ఈ పాపిష్టి మనిషి గురించి ఈ భూమికి దేవుడు వచ్చారు. ఎక్కడెక్కడ పడుకున్నారు మీకు బాగా తెలుసు. చెట్టులో, అడవిలో, ఎక్కడెక్కడ కొండలో పడుకున్నారు. ఈరోజు మంచి ఫుడ్ లేకపోతే కంప్లైంట్స్, రైట్? మూడు దినాలు సేవలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? వీళ్ళకి తిండి ఇవ్వకుండా పంపిస్తే వాళ్ళ భరోసా, విశ్వాస అనేది తగ్గిపోద్ది. పేతురు, మా దగ్గర ఏమున్నాయి ఒకసారి కనుక్కోండి. అంతమందికి ఎక్కడి నుంచి తీసుకురావాలి దేవా, మీరు కనుక్కోండి. మందికి ఆరంభించారు, 5,000 మందికి ఎక్కువగానే, ఇంకా 12 మిగిలిపోయింది. హల్లెలూయా. అంటే దేవుడు ప్రేమ చూడండి. దేవుడు ప్రేమ ఈరోజు తెలియక ఈరోజు ఈ లోకం గురించి ఎక్కువగా ప్రజలు జీవిస్తున్నారు. దేవుడు చాలా మందికి పిలుస్తున్నారు, రాండి అయ్యా, మీకు నేను పరలోకం తీసుకుని వెళ్తాను, నా గురించి జీవించండి. ఎందుకు అయితే తొందర ఈ భూమికి నేను రాపోతున్నాను, మీరు సిద్ధంగా ఉండండి. ఈరోజు ఈ విషయం ఎవరికి ఇష్టం లేని లేదు. ఎక్కడి నుంచి ఇన్కమ్ వస్తుంది, ఎలాగ సాలరీ ఇంక్రిమెంట్, ప్రమోషన్, ఎలాగ స్కూటీ కొనుక్కోవాలి, బైక్ కొనుక్కోవాలి, కార్ కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, వివాహం చేసుకోవాలి, బంగారం కొనుక్కోవాలి, మైండ్ సెట్ ఇలాగే ఉన్నాయి ప్రతి ఒక్కరికి. ఇప్పుడే యేసు ప్రభు వస్తే మేము పరలోకం వెళ్తామా లేదా అనేది ఒక భయం ఎవరికి లేనే లేదు. జాగ్రత్త ఉండండి. మీరు చిన్న పాయింట్లోనే సాతాను మనకి కింద పడేస్తుంది. అయ్యా గారు మంచి ఉన్నానైనా సరే లేకపోయినా సరే వాళ్ళ విరుద్ధం మాట్లాడడానికి హక్కు లేనే లేదు. అలాగే విశ్వాసికి కూడా మంచి ఉన్నారా లేదా మనకి హక్కు లేనే లేదు. ఒక వాక్యం చదువుదాం. రోమి పత్రిక 14:4. ఫస్ట్ 12:19 చదువుదాం, దాని తర్వాత 14:4 చదువుదాం. 12:19 రోమి పత్రిక 12:19 చెప్పండి. ఎవరు పగా తీసుకుంటారు అట? మేము ఏం చెప్పకూడదు, నోరు మూసుకుని ఉండాలి. ఒకవేళ మీకు అయినా నాకు అయినా ఎవరైనా సతాయిస్తున్నారు, రకరకాల మాట చెప్తున్నారు, దోషిస్తున్నారు, నిందిస్తున్నారు, మన గురించి ఎవరు మాట్లాడతారట, నిలబడతారట? మా యేసు ప్రభు. పగ తీర్చడం ఎవరు అధికారమో ఆయన పని. నోట్ చేసుకోండి. అలాగే 14:4 చదవండి. విశ్వాసి అయినా దైవజనులు ఎవరైనా ఒకవేళ మీరు పడిపోయినారు, లేకపోతే నేనే పడిపోయాను, మనందరికీ ఎవరు బాగు చేయగలుగుతారు? యేసు ప్రభు. ఇప్పుడు అంటాం కదా, ఈ పర్సన్ బాగాలేదు, ఈ పాస్టర్ గారు బాగలేదు, ఈ విశ్వాసి బాగలేదు, అది బాగలేదు అంటాం కదా. ఎవరైతే బాగలేదు అంటారో వాళ్ళ కళ్ళ ఎదుట దేవుడు ఏం చేస్తారు? లేపుతారు. యేసు ప్రభు సేవలో తండ్రి ఇచ్చిన బాధ్యతలో బిజీలో ఉన్నప్పుడు ఎవరు వచ్చారట? వాళ్ళ తల్లి తండ్రి అక్కడికి వచ్చారు. శిష్యులకి ఏం చెప్తున్నారంటే, మీ తల్లి తండ్రి వచ్చారు, కొంచెం చెప్పండి అని. ఎవరికి? యేసు ప్రభుకి వెళ్ళి చెప్పండి. అప్పుడు యేసు ప్రభు ఏం జవాబిస్తున్నారు? వాళ్ళ భుజం మీద చేపెట్టు ఏమంటున్నారు? ఎవరైతే నా తండ్రి యొక్క ఆజ్ఞతో జీవిస్తారు, నడుస్తారు, నిలబడతారు, ఇంటారు, వాళ్ళే ఎవరు? నా తల్లి తండ్రి, నా అక్క చెల్లి, నా అన్న తమ్ముడు, నా బెస్ట్ స్నేహితుడు అనుకోండి. ఆమెన్. ఎందుకు అన్నారు యేసు ప్రభు? ఇది బాగా మీరు నోట్ చేసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఎందుకు అయితే భూమిలో ఎక్కువగా పేరుక మాత్రం విశ్వాసిగా ఉన్నారు. దేవుడు అంటే భయం లేదు వాళ్ళకి, నరకం పాపం అంటే భయం లేదు. అలాగే వాళ్ళకి చర్చ అంటే ఇష్టం ఉండదు, వాక్యం చదవడం ఇష్టం ఉండదు, ప్రార్థన చేయడం, ఉపవాసం చేయడం, దేవుడు సన్నిధికి రావడం ఇష్టం ఉండదు.
వాళ్ళు ఎవరు? మా స్నేహితుడు కానే కాదు. ఎవరైతే మా తండ్రి యొక్క ఆజ్ఞతో వాక్యంతో జీవిస్తారో వాళ్ళే మా కుటుంబం అనుకోండి. దేవుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఎందుకు? ఇప్పుడు దేవుడు అంటారు, రాండి మీకు నేను పరలోకం తీసుకుని వెళ్తాను, ఆ వాక్యాంశంగా మీరు జీవించండి అన్నప్పుడు వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు, లోకంగా జీవిస్తారు. వాళ్ళు ఒకరోజు మరణిస్తారు. ఎక్కడికి వెళ్తారు? వాళ్ళకి పరలోకంలో ప్లేస్ లేనే లేదు. అలాంటి పర్సన్ గురించి మేమేం చేయాలి? చింత చేయకూడదు. దేవుడి చేతిలో సమర్పించాలి. వాళ్ళ గురించి ప్రార్థన చేసి మేము దూరం ఉండాలి. లేకపోతే వాళ్ళ అలవాట్లో మనకి వచ్చేస్తుంది. రైట్? ఈ భూమిలో విశ్వాసి ఎక్కువగా పడిపోతున్నారంటే ఇలాంటి విషయంలో.